చేసిన ఆవిడ ప్రత్యేకించి వినాయక చవితి నాడు వాడే పత్రుల గురించి 21 రకాల పత్రులు వాడతాం కాబట్టి అటువంటి పత్రులు వాటి విశిష్టత వినాయక పూజ ఏ విధంగా చేస్తారు అనే విషయం మీద కొంచెం వివరంగా చెప్తారు. నమస్కారం మేడం గారు. అచ్చా మేడం గారు, మీరు ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఒకటి చదివారు కాబట్టి దీనికి సంబంధించి వినాయక చవితి కూడా దగ్గరగా వస్తాం కాబట్టి 21 రకాలైన పత్రాలు మనం వాడతాం. సో 21 రకాలైన పత్రాల విశిష్టత ఏ విధంగా ఉంటుందంటారు? ఇది కాకుండా వినాయకుడికి ఆవిర్భవించడానికి ప్రకృతిపరమైన ఈ స్థితికి, ప్రకృతిలో ఈ పర్యావరణ సంబంధించిన ఈ స్థితికి, దాని కాలుష్యం అవ్వకుండా ఈ వినాయక పూజ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ప్రత్యేకించి పత్రాలను ఎందుకు వాడతారు, దానివల్ల ఆరోగ్యమైన స్థితి ఏమైనా ఉందంటారా, తన ఆధ్యాత్మిక స్థితి ఎంతవరకు ఉందంటారు, ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పండి స్వామి. వినాయకుడు తప్పకుండా అండి. విఘ్నేశ్వరుడు మనకు తెలుసు, ఆయన తల్లి తండ్రి శివుడు పార్వతి. శివుడు నిరాకారుడు, త్రిగుణాతీతుడు, లయకారకుడు. తల్లి పార్వతీదేవి శక్తి స్వరూపిణి. తర్వాత ఆవిడ ఈ వ్యక్త ప్రపంచం, ఈ ప్రకృతి అంతా కూడా ఆ తల్లి. సో మనలో ఉన్న ఈ చైతన్యం కూడా, మనం మాట్లాడుతున్నాం, కదులుతున్నాం, ప్రతి కదలిక కూడా ఆ తల్లి యొక్క శక్తి స్వరూపిణి ద్వారా వస్తుంది అనమాట. ఇటువంటి వారి కలయిక అర్ధనారీశ్వర స్వరూపం నుంచి ఉద్భవించిన ఈ వినాయకుడు, ఆయన మూలాధారం, ఈ షట్చక్రాలలో చూస్తే మూలాధారం అనమాట, బేసిక్ ఫౌండేషన్ నుంచి ఆయన వస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరి అమ్మలోని ఆ సమస్తమైన శక్తి అంతా కూడా ఈయనలో నిండి నిబిడీకృతమైంది. మనలో కుండలిని శక్తి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అది ఈ పాము చుట్టుకుని ఉన్నట్టుగా అది ఆ శక్తి అంతా కూడా ఈ మూలాధారంలో నిగూఢంగా నిక్షిప్తమయ్యి ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఆ మూలాధారానికి 4 రేకులు ఉంటాయండి. సో అది ఎరుపు రంగులో ఉంటుంది. సో వినాయకుడికి మనం సమర్పించే ఈ ఎర్ర మందార, ఒంటిరెక్క మందార ఏదైతే ఉందో అది ఈ మూలాధారానికి సంకేతంగా చెప్పబడింది అనమాట. ఆ రంగుని ఎప్పుడైతే మనం చూస్తూ పూజ చేసామో అది ఆయనతోటి మనకి ఆ కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. ప్రకృతి ద్వారా ఆయన మూలాధార స్థితికి మనని తీసుకెళ్తూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఆయన ఆవిర్భావం ప్రకృతితో, అంటే శివ శక్తి కలయికల ఉద్భవం ఈ వినాయకుడు అనమాట. మేడం గారు, ఇక్కడ ఏంటంటే మన 21 రకాలైన పత్రాలు మనం వాడుతుంటామండి కదండి. ఈ పత్రాలతో వినాయకుడిని పూజ చేయడానికి ఏమైనా విశిష్టత ఉందంటారా, లేకపోతే ఇక్కడ ప్రకృతి నుండి తీసుకుని వచ్చిన ఈ అన్ని రకాల పత్రాలతో ఎందుకు చేస్తారు ఇక్కడ? సో ఒక్కొక్క పత్రాన్ని యొక్క విశిష్టత ఏంటి, కొంచెం వివరంగా చెప్తారంటే? మనం ప్రథమంగా చూసే శ్లోకం, మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించే శ్లోకం, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఈ విధంగా చూస్తూ ఉన్నాం. దీనిలో విష్ణు అన్న పదానికి అర్థము మనం మామూలుగా వినే విష్ణుమూర్తి కాదండి. విష్ణు అని అంటే ఇక్కడ విశ్వవ్యాపకుడు అని అర్థం వస్తుంది అనమాట. సో ఈ విశ్వంతో, సమస్తమైన విశ్వంలో కూడా ఈ వినాయక తత్వం సమస్తం వ్యాపించి ఉందన్నమాట. అయితే ఈ పత్రాలలో కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్క పత్రము కొన్ని సప్త ఋషులు, గ్రహాలు, నక్షత్ర మండలము, వీటన్నిటితో కూడా అది అనుసంధానం చెంది ఉంటుంది అనమాట. అది మనం చూడవచ్చు. నేను కొన్ని మీకు చెప్తాను. మనకు తెలిసిన బిల్వపత్రం చూస్తాం, అది శివుడికి చాలా విశేషంగా ఉంది. ఈ 21 పత్రాల్లో బిల్వపత్రం ఉంది. విశ్వామిత్రుడు చిత్తా నక్షత్రానికి సూచిస్తుంది. అలాగే తులసి, రావి, అలాగే విష్ణుక్రాంత మొక్కలు ఉన్నాయి. ఇవి విష్ణుమూర్తికి సంకేతంగా అది అనుసంధానం చెంది ఉన్నాయి. అలాగే తులసి కశ్యప మునికి, ఉత్తరేణి భరద్వాజ మునికి, అలాగే దత్తూర పత్రం అంటారు, అది గౌతమ మునికి. అలాగే గరిక జమదగ్ని రాహుగ్రహానికి సంకేతం. అలాగే మామిడి ఆకులు ఉత్తరాభద్ర నక్షత్రము, కన్యా రాశి, వీటికి సూచనగా ఉందన్నమాట. అలాగే జమ్మి ఆకులు, జమ్మి పత్రాలు ధనిష్ఠా నక్షత్రము, శనిగ్రహము, కుంభరాశి, వీటన్నిటికీ కూడా అది సూచన ఇస్తుంది అనమాట. అలాగే రావి, మద్ది, జిల్లేడు, రేగు, ఇవన్నీ కూడా వివిధ రకాల దేవతలు, దేవతా స్వరూపాలు, గ్రహాలు, వీటన్నిటితో కూడా అనుసంధానం. వినాయకుడి యొక్క పూజ చేసినప్పుడు ఈ పత్రాలని 21 రకాల పత్రాలు వాడతాం కదా, ఒక్కొక్క పత్రాన్ని మళ్ళీ ఒక దేవతతో మీరు పోలుస్తున్నారంటారు. ఇక్కడ దేవతా స్వరూపంగా చూసి చాలా ప్రస్ఫుటంగా వాటిలో ఉందండి. మొట్టమొదటిసారిగా మనం తీసుకునేటప్పుడు అంటే గణపతికి మనం పూజ చేసామంటే మారేడు పత్రం అని అంటారు కదండి. ఈ మారేడు పత్రం యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క ఆధ్యాత్మికంగా దాని విశిష్టత ఏంటి, ఆరోగ్యపరమైన సూత్రాల ప్రకారంగా దాన్ని ఏ విధంగా వాడతారు, అసలు స్వామివారికి మనం అక్కడ అర్పించేటప్పుడు ఏ విధంగా అది విశిష్టత చెప్తామని చెప్పండి. ఈ మారేడు అన్నది మనకి బాగా తెలిసింది. మారేడు అన్నా బిల్వపత్రం అన్నా గాని
అదే పత్రం వస్తుంది. అది శివుడికి మనం లక్ష బిల్వార్చన చేస్తాము శివరాత్రి సమయాల్లో. సో ఆయన తండ్రికి ఏ విధమైన సంబంధం తండ్రితో ఉన్నది చాలా ప్రస్ఫుటంగా దీంతో ఈ పత్రం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుందండి. సో అలాగే మొదటి పత్రం మాచీ పత్రం అని ఉంటుందండి. మాచీ పత్రం అంటే దవనం అని చాలా అత్యంత సువాసన భరితమైన పత్రం అన్నమాట. ఈ పత్రాన్ని మనం అక్కడ ఉంటేనే చాలా సువాసనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఆ వాసన చూడటంతో మనకి ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే చాలా మానసిక ఎగుడు దిగుడులు ఒత్తిడులన్నీ కూడా చాలా సమం చేసేస్తుంది. మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఎంత నిశ్చలతో నిర్మలంగా ఉంటామో ఆ ఆకు ఒక ప్రెజెన్స్ తోటే మనకి ఆ నిర్మలత్వం వచ్చేస్తుంది. మేడం, ఇక్కడ మాచీ పత్రం మీరు చెప్పారు కదా, ఈ మాచీ పత్రం వల్ల మనిషిలో ఉన్న మార్పు గురించి చెప్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన స్థితి ఏమైనా దాని యొక్క స్మెల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఏదైనా అవయవాల్లో ఏమైనా అనుకోని ఏమైనా అనారోగ్య స్థితి ఉంటే దాన్ని బయట తీయడం కానీ దాన్ని నిర్మూలన చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నట్టారా? లేకపోతే ఇది ఏ విధంగా శరీర ఆరోగ్యానికి అనుసంధానం ఏమిటని చెప్పండి సార్. ఇది నేను చెప్పినట్టుగా ఆ స్మెల్ ఆ సువాసనకే అది ఆరోగ్యము అంటే నరాల బలహీనతలు అవి కూడా దాన్ని చూడటంతో మనకి సెట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే దీన్ని లోనకి తీసుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనం ఇప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నత స్థితులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ధ్యానయోగంలో ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లేలాగా ఈ పత్రాలు తోడ్పడుతూ ఉంటాయి. ఆ స్థితిలో ఈ సువాసనలు మనకి క్లియర్ గా అవి అనుభవపూర్వకంగా దానిలో యోగ సాధన చేసే వాళ్ళకి అనుభవం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ వాసన మనం చూస్తామో కళ్ళు మూసుకున్న క్షణము ఆ స్థితికి తీసుకువెళ్ళబడతాం. సో ఆ వినాయకుడి స్థితి ఆయన లోకాలకి తీసుకెళ్లబడతాయి. ఇవి దానికి తోడ్పడతాయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లేదానికి. ఇక్కడ మరువం కూడా మనం వినాయకుడికి పత్రాలలో వాడుతుంటాం కదండి. ఈ మరువం యొక్క విశిష్టత ఏంటి? మరువం ఏ విధంగా శరీర ఆరోగ్య విషయాల్లో మార్పులు తీసుకొస్తుందంటారు? ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఏ విధంగా తీసుకొస్తుందంటారు వినాయకుడు వాడే మరువం అన్నది కొంచెం వివరం చెప్పండి. ఈ మరువం కూడా చాలా సువాసన భరితమైంది. మనకి సాధారణంగా చూస్తే ఈ పూల మాలల్లో ఈ మల్లి జాజి వీటిల్లో మనం చూస్తే వాటిని వేసి కడుతూ ఉంటారు. సో అది వేసి కట్టినప్పుడు తలలో పెట్టుకున్నప్పుడు ఆ మెడ మీద ఇప్పుడు మనం ఎలాగైతే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇప్పుడు స్ప్రేలు అవి వచ్చేసినాయి. ఇవి సహజంగా మనం అవి ధరించినప్పుడు ఆ మనలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న దోషాలు తలనొప్పిని తగ్గిస్తుంది, ఈ కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అలాగే జలుబు ఆ శ్వాసని మనం తీసుకున్నప్పుడే మనలో ఉన్న రుగ్మతల్ని ఆటోమేటిక్ గా ఇవన్నీ సహజ సిద్ధంగా తగ్గించి వేస్తాయి అన్నమాట. అట్లాంటి గుణం ఈ మరువానికి ఉందన్నమాట. సో మరువం పెట్టుకుంటే ఇటువంటి చికాకులు పరాకులు అన్ని కూడా మర్చిపోవచ్చు అన్నమాట. సో దీన్ని మర్చిపోలేని మొక్క అన్నమాట. దాన్ని మనం నిత్యం గుర్తు పెట్టుకుని ఇది వినాయకుడి పూజలో కూడా ఇది వాడతారు కదండి. పత్రిలో 21 పత్రిలో మరువం కూడా వాడతారు. తర్వాత జిల్లేడు కూడాను వినాయకుడికి పత్రంలో వాడుతుంటారండి. ఈ తెల్ల జిల్లేడు వాడతారు. ఈ తెల్ల జిల్లేడు యొక్క విశిష్టత ఏంటి? దాన్ని వాడడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి వినాయకుడు ఉన్న మధ్య సంబంధం ఎటువంటిది కొంచెం చెప్పండి మేడం. ఈ జిల్లేడు అన్నది చాలా సర్వసాధారణంగా మనకి ఈ రోడ్డు పక్కల అన్నమాట అంతా మొలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది సాక్షాత్తు వినాయకుడి ప్రతిరూపం అన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి దాని వేరు కొన్ని ఏళ్ల తర్వాత దాని వేరు వినాయకుడి ఆకృతిని పొందుతుంది అన్నమాట. ఒక ఈ వృక్ష సామ్రాజ్యానికి ఈ దేవతలకి ఉన్న సంబంధాన్ని అతి స్పష్టంగా చాలా స్పష్టంగా ఈ వృక్షంలో మనం చూడవచ్చు అన్నమాట. వినాయకుడు ఎలా అయితే పొట్టిగా చిన్నగా ఆయన ఉంటారో ఈ మొక్క కూడా వృక్షం అని అంటారు దాన్ని. ఎందుకంటే దాని గుణాలు అంత విశేషంగా ఉండబట్టి దాన్ని అర్కవృక్షం అని చెప్పేసి అని అంటారన్నమాట. ఈ అర్కవృక్షం కేవలం గణపతే కాకుండా ఇంకా అనేక మంది దేవతామూర్తులు అందులో ఆయన వాళ్ళ అంశాలన్నీ కూడా మనం ఈ వృక్షంలో చూడవచ్చు అన్నమాట. ఇది అర్కవృక్షం శ్వేతార్కము. శ్వేతార్కం అర్కంలో మామూలు అర్కం ఉంటుంది. శ్వేతార్కం అంటే దాని పువ్వులు స్వచ్ఛమైన తెల్లదనంతో కూడి ఉంటాయి అన్నమాట. మేడం, మీకు అర్క గణపతి అని కూడా అంటుంటారు, పూజ చేస్తా అంటారు. మీరు అంటున్న అర్క గణపతి అన్నా ఇప్పుడు ఈ అర్క వృక్షంలో నుండి తయారైన గణపతి అంటారా? అది ఏ విధంగా మనం ఉంటుంది కొంచెం చెప్పండి మేడం. ఈ శ్వేతార్కాన్ని ఎప్పుడైతే మనము దేవాలయాల్లో కానీ మన ఇళ్లలో కానీ చక్కగా లక్షణంగా వేసుకోవచ్చు. వేసుకుని వీటిని నిత్యము పూజ చేస్తుంటాయి. ఇప్పుడు మనకి తులసికి నిత్యం ఎలా పూజ చేస్తూ ఉంటాం అలాగా పూజ చేస్తూ ఉంటే కొన్ని ఏళ్లకి దాని వేరు సహజ సిద్ధంగా గణపతి ఆకృతిని పొందుతుంది అన్నమాట.
సో అది ఆ ఆకృతిని రావటం ఏంటంటే, మనం ఇప్పుడు వృక్షాల్లో దేవతలు ఉంటారు, ఈ వృక్షంలో ఈ దేవత, ఈ వృక్షంలో ఈ దేవత అని మనం వేదాల్లో పురాణాల్లో ఎంతో విరివిగా మనం వింటూ ఉంటాం. కానీ ఇది కరెక్ట్ గా క్లియర్ గా ఆయన దిగి వచ్చి ఈ రూపంలో వచ్చి ఇదిగో నేను ఉన్నాను, ఈ వృక్షంలో ఉన్నాను అని చెప్పని ఆయన చెప్తూ ఉంటారు. అలాగా ఏర్పడిన గణపతిని తీసి ప్రతిష్ఠించి సో మంత్రయుక్తంగా చేయటం, అది ఆయన స్వయంభూ ఈ వృక్షం ద్వారా మనకి వ్యక్తం అవుతూ ఉన్నాను, ప్రత్యక్షం అవుతూ. అర్క గణపతి అని అంటాం కదా, ఇప్పుడు వేర్లు చూడడం అంటే మనకి ఎలా చెట్టు తీస్తే కానీ మనకు తెలియదు కదా, ఈ రూపం ఎన్నాళ్ళు వచ్చింది ఏం సంగతి తెలియదు కదా. సో మనం ఐడెంటిఫై చేయడం ఎలా, ఈ గణపతి రూపం ఆల్రెడీ వచ్చిందని ఎలా గుర్తుపడుతుంది ఈ వేరుకి? చాలా మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు వేరు మనం నిత్యం చూడలేము, ఏమవుతుందో లోన అది నిజంగా ఉందా లేదా మనం తీసి చూడలేము. అయితే ఈ మొక్కలు ఒక మనం ఎలా మానవుల్లాగానే అది కూడా జీవం ఉన్న ఒక జీవి, మహాత్ముడు అన్నమాట. అది సిద్ధమైనప్పుడు, ఆయన సిద్ధమైనప్పుడు ఆయనంతటా ఆయన మనకి తెలియచెప్తాడు. ఎలా అంటే ఆ వృక్షము సహజ సిద్ధంగా అది నేను సిద్ధంగా ఉన్నా అని ఎండిపోయి మనకి చెప్తుంది అనమాట. అప్పుడు మనం వెలికి తీసి చూడవచ్చు. అప్పటి వరకు మనం వేచి చూడవలసిందే. సరే అండి, ఇక్కడ చిన్న విరామం తీసుకుందామండి. ధర్మ సందేహాల కార్యక్రమంలో చిన్న విరామం.